Do you know that Jesus was anointed with the Holy Spirit? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వ్యక్తి. ఎరుగుదురా మీరు? It says in Acts chapter 10. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో. Acts of the Apostles chapter 10. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. That as a result of the anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన దాని ఫలితంగా you see three things. మూడు సంగతులు చూస్తాం. See these three things in Jesus' life because he was anointed with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన వ్యక్తి కనుక మూడు సంగతులు చూస్తున్నాం. Verse 38. 38వ వచనం. Jesus of Nazareth, God anointed him with the Holy Spirit and power. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నది. And now see three things. ఇప్పుడు మూడు సంగతులు చూడండి. Number 1. మొట్టమొదటి, he went about doing good wherever he went. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ మేలు చేస్తూ ఉన్నాడు. When you are anointed with the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడినప్పుడు you will go around doing good. You'll never do harm to anybody. నువ్వు ఎవ్వరికి ఎప్పుడు హాని కలిగించవు కానీ నువ్వు కూడా మేలు చేస్తూ ఉంటావు ప్రతి వాళ్ళకి. Goodness and mercy will follow you all the days of your life because your head is anointed with oil. నూనెతో నా తల అంటి ఉన్నావు, కృపాక్షేమములే చిరకాలము నా వెంట వచ్చును. And your cup runs over, like it says in Psalm 23. It runs over with goodness and mercy. 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుచున్నది. It runs over with goodness and mercy. అది కృపాక్షేమములు మంచితనం ఎల్లప్పుడూ నాకు తోడుగా. So when Jesus was anointed, యేసు ప్రభువారు అభిషేకించబడినప్పుడు his cup overflowed with goodness. Wherever he went, he was just ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ మేలు చేస్తున్నాడు. ఆయన గిన్నె నిండి పొర్లుతుంది. When you are anointed with the Holy Spirit, you will do good to other people. నువ్వు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడినప్పుడు నువ్వు ఇతరులకు మేలు చేస్తావు. You will never do harm even to your enemy. నీ శత్రువులు కూడా నువ్వు కీడు చేయవు. You will never speak evil of people. ఏ ప్రజల గురించి కూడా చెడు good మాట్లాడు, even with your mouth. నీ నోటితో కూడా మంచి మాట్లాడతావు. Then number 2, రెండోది, he delivered people who were oppressed by the devil. అపవాది చేత పీడింపబడిన వారిని ఆయన విడుదల చేశాడు. There are people oppressed by the devil all around us. మన చుట్టూ అనేక మంది ప్రజలు అపవాది చేత పీడింపబడుతున్నారు. In your office, you are surrounded by people who are oppressed by the devil. మీ ఆఫీసులో మీరు చూస్తున్నారు, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అపవాది చేత పీడింపబడుతున్నారు. If you go to the different people in your office, మీ ఆఫీసులో ఉన్న రకరకాల ప్రజల దగ్గరికి just ask them, వాళ్ళని అడగండి, are you happy in your home? మీ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉన్నావా? 99% of them will say we are not happy. 99 మంది చెప్తారు నాకు సంతోషం లేదంట. Somebody who's married for 1 week or something will say I'm very happy. ఏదో పెళ్ళయి ఒక వారం అయిన వాళ్ళు నేను సంతోషంగా ఉన్నా చెప్తే చెప్పొచ్చు. But after 1 week they are not happy. వారం అయిపోయిన తర్వాత సంతోషంగా లేరు. Everybody's got problems. అందరికీ రకరకాల సమస్యలు. They are oppressed by the devil. వాళ్ళు అపవాది చేత పీడింపబడుతున్నారు. And God has kept you there. దేవుడిని అక్కడ పెట్టాడు to help them to be వాళ్ళకి free. సహాయం చేయడానికి. They're like people in chains to the devil. వాళ్ళ సంఖ్యలతో కట్టబడ్డారు అపవాది చేత. And Jesus has anointed you to break those chains and set. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను అభిషేకించారు ఆ సంఖ్యలను విడగొట్టడానికి. Everywhere, ప్రతి చోట so many people, even Christians, are oppressed by the devil. అనేక మంది ప్రజలు, క్రైస్తవులు కూడా అపవాది చేత పీడింపబడుతున్నారు. I get so many letters from young people, married people, suffering, oppressed by the devil. యవనస్తులైనటువంటి వాళ్ళు, వివాహమైనటువంటి వాళ్ళు అనేక మంది దగ్గర నుంచి నాకు అనేకమైన ఉత్తరాలు వస్తూ ఉంటాయి అపవాది చేత పీడింపబడుతున్నట్టుగా. It's terrible what they all look very nice on the outside, but they're oppressed by the చాలా devil. భయంకరమైన పరిస్థితులు, బయటకు చూడడానికి చాలా చక్కగా కనిపిస్తారు వాళ్ళు, కానీ వాళ్ళు పీడింపబడుతున్నారు. Even people sitting here, ఇక్కడ కూర్చున్న ప్రజల్లో కూడా అనేకులు. I believe many of you have problems in your home life. నేను అనుకుంటాను మీరు అనేక మందికి మీ కుటుంబ జీవితాల్లో, మీ గృహాల్లో సమస్యలు ఉన్నాయి. What a wonderful thing it is if you can be anointed with the Holy Spirit to set people free. పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడినప్పుడు ప్రజలను వీటి నుంచి విడిపించడం ఎంత అద్భుతకరమైన సంగతి. Third thing, మూడవది, God was with him. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. I say, Lord, that's what I want. ఓ ప్రభు, అదే నాకు కావాలి. He was filled with the Holy Spirit and God was with him. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. That's what we all need. అదే మన అందరికి కావాల్సినటువంటిది. And as soon as you fall, నువ్వు పడిపోయిన వెంటనే you immediately confess it, నువ్వు వెంటనే దాన్ని ఒప్పుకుంటావు, God will still be with you. దేవుడు నిన్ను The anointing of the Holy Spirit will still be with పరిశుద్ధాత్మ you. అభిషేకం నీకు అనుగ్రహింపబడుతుంది. But you don't confess it, నువ్వు ఒప్పుకోకపోతే you'll gradually lose the anointing. నువ్వు నెమ్మదిగా ఈ అభిషేకం పోగొట్టుకుంటావు. God won't be with you. దేవుడు నీతో ఉండడు. If you blame other people for నువ్వు ఎంతసేపు ఇతరుల మీద నేరారోపణ చేసే వ్యక్తిగా ఉంటావు. like Adam blamed Eve for her sin. ఎలా ఉంటుందంటే ఆదాము తన తప్పును గురించి హవ్వను మీద నేరం వేస్తున్నాడు. So God left him. దేవుడు ఆయన వదిలేశాడు.